నువ్వు తప్పకుండా ఆఫీస్కి వెళ్ళాల్సి ఉండిందా? వాళ్ళు తప్పకుండా ఖచ్చితంగా ఆ పని చేయకుండా ఉండాల్సిందా? ఇలాంటి ప్రశ్నలు అడగాలంటే మస్ట్ హ్యావ్, మస్ట్ నాట్ హ్యావ్ ఉపయోగించాలి. అది ఏ విధంగా అన్నది చూద్దాం. మస్ట్ హీ హ్యావ్ రీచ్డ్ ఆఫీస్, అతను తప్పకుండా ఆఫీస్కి చేరుకోవాల్సి ఉండిందా? మస్ట్ దే హ్యావ్ ఇన్ఫార్మ్డ్ ద మ్యాటర్, వాళ్ళు ఆ విషయాన్ని ఖచ్చితంగా చెప్పాల్సి ఉండిందా? ఇలా మస్ట్ హ్యావ్తో క్వశ్చన్స్ అడుగుతాం. అదే ఇంటరాగేటివ్ క్వశ్చన్ అయితే ఈ క్వశ్చన్స్ ముందు ఇంటరాగేటివ్ వర్డ్ WH వర్డ్ ఉపయోగిస్తాం. వై మస్ట్ రాణి హ్యావ్ అగ్రీడ్ టు మ్యారీ, రాణి ఎందుకు తప్పనిసరిగా మ్యారేజ్కి ఒప్పుకోవాల్సి వచ్చింది? ఈ విధంగా ఇంటరాగేటివ్ క్వశ్చన్ని మస్ట్ హ్యావ్తో ఉపయోగిస్తాము. అదే నెగిటివ్ క్వశ్చన్స్ అయితే ఎలా ఉపయోగించాలి చూద్దాం. మస్ట్ హీ నాట్ హ్యావ్ ఈటన్ హిజ్ లంచ్, అతను మధ్యాహ్నం భోజనం తప్పకుండా చేయకుండా ఉండాల్సిందా? అతనికి అయితే ఇబ్బంది ఉంటుంది, చేయకుండా ఉండాల్సిందేమో అన్నట్టుగా అడుగుతాం. మస్టింట్ దే హ్యావ్ కంప్లీటెడ్, వాళ్ళు తప్పకుండా పూర్తి చేయాల్సింది కాదా అడుగుతాం. ఇక్కడ మస్టింట్ కాంట్రాస్ట్గా ఉంటే మొత్తం సబ్జెక్టు ముందు ఉంటుంది. మస్ట్ నాట్ విడివిడిగా ఉంటే మస్ట్ సబ్జెక్టుకి ముందు ఉంటుంది, నాట్ సబ్జెక్ట్ తర్వాత ఉంటుంది. ఇంటరాగేటివ్ క్వశ్చన్ అడగాలంటే ఎలాగో చూద్దాం. వేర్ మస్ట్ హీ నాట్ హ్యావ్ హిడన్ ద మొబైల్, ఎక్కడ అతను మొబైల్ని తప్పకుండా ఖచ్చితంగా దాచిపెట్టకుండా ఉండాల్సింది అడుగుతాం. ఈ క్వశ్చన్స్ రోజువారీ జీవితంలో మనం అడుగుతూనే ఉంటాం. ఒక అతను ఆఫీస్కి నుంచి వెళ్ళిపోయాడు, మనం అడుగుతాం నువ్వు తప్పకుండా వెళ్ళాల్సి ఉండిందా నిన్న అంటే అతను క్యాజువల్గా వెళ్ళిపోయాడా, ఏదైనా అవసరం ఉండి వెళ్ళిపోయాడా అని అడిగే క్రమంలో నువ్వు తప్పకుండా వెళ్ళాల్సి ఉండిందా అని అడగాల్సి వచ్చినప్పుడు ఈ మస్ట్ హ్యావ్ ఉపయోగించి అడుగుతాము. నేను అనవసరంగా ఇంటికి వెళ్ళిపోయాను తొందరగా అన్నారు అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం, నువ్వు తప్పనిసరిగా వెళ్ళాల్సింది కాదా అంటాం. అంటే ఏ అవసరం లేకుండానే వెళ్ళావా అనే అర్థంలో అడుగుతాం. ఇట్లా తప్పనిసరిగా ఒక పని జరగాల్సి ఉండిందా, లేదంటే ఒక పని తప్పకుండా జరగాల్సింది కాదా అని అడిగేటప్పుడు ఈ తప్పనిసరిగా ఖచ్చితంగా అనే అర్థంలో వాడాలి. క్వశ్చన్ అడగాలి అంటే మస్ట్ హ్యావ్ ఉపయోగిస్తాము పాజిటివ్ అయితే. అదే నెగిటివ్ క్వశ్చన్స్ అయితే మస్ట్ నాట్ హ్యావ్ ఉపయోగిస్తాము. క్వశ్చన్స్ అడిగేటప్పుడు సబ్జెక్ట్ ముందు మస్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ తర్వాత నాట్ ఉంటుంది. అలా కాకుండా కాంట్రాస్ట్గా మస్టింట్ అని ఉంటే ఆ మస్టింట్ మొత్తం సబ్జెక్టు ముందు ఉంటుంది. ఆ విధంగా మనం మస్ట్ హ్యావ్తో మస్ట్ నాట్ హ్యావ్తో క్వశ్చన్స్ని తయారు చేసి ఉపయోగిస్తాము. మస్ట్ హ్యావ్ మస్ట్ నాట్ హ్యావ్ ఉపయోగిస్తున్నామంటే ఒక పని ఖచ్చితంగా తప్పనిసరిగా వితౌట్ ఫెయిల్ జరగాల్సి ఉంటుంది లేదా జరగకుండా ఉండాల్సింది. ఈ అర్థంలో మస్ట్ హ్యావ్ని మస్ట్ నాట్ హ్యావ్ని ఉపయోగిస్తాము.